మరో బ్రేకింగ్ న్యూస్. పండుగ రోజు అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలోని అసైన్ రైతులకు కౌలు చెక్కులు పంపిణీ, ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజు అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలోని అసైన్ రైతులకు కౌలు చెక్కులు పంపిణీ, ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజు అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధానిలోని అసైన్ రైతులకు కౌలు చెక్కులు పంపిణీ, ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పండుగ రోజు అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, మొత్తంగా చూసుకుంటే కనుక రాజధాని రైతులకు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా వివిధ దశల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులకు సంబంధించి అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ నిన్న అర్ధరాత్రి ఒక జీవో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని రైతులకు సంబంధించి కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పండగ సందర్భంగా కూడా రాజధాని రైతులకి ఏపీ ప్రభుత్వం ఒక ఆనతిస్తుందని స్పష్టంగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా రాజధాని రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల కూడా ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అమరావతిలోని అసైన్ రైతులకి ముఖ్యంగా ఒక శుభవార్త లాంటి చెప్పుకోవచ్చు. అసైన్ రైతులకు సంబంధించి కౌలు చెక్కులు పంపిణీ, పెండింగ్ లో ఉన్న ప్లాట్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా ఏపీ సర్కార్ నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే కౌలు చెల్లింపు అంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి కౌలు చెల్లింపుల్లో దాదాపుగా 5 సంవత్సరాల కాలంగా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తాజాగా కొత్త ప్రభుత్వం రావడం, ప్రభుత్వం మారడంతో కౌలు రైతులకి, అసైన్మెంట్ రైతులకు సంబంధించి కూడా కొంత శుభవార్తగా చెప్పుకోవచ్చు. వాటితో పాటుగా రాజధానికి సంబంధించి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు గతంలో ఇచ్చారో వారందరికీ కూడా ప్లాట్ల కేటాయింపులు కొన్ని గ్రామాలకు సంబంధించి మాత్రమే ప్లాట్లు కేటాయింపులు జరిగినాయి. మిగిలిన గ్రామాలకి ప్లాట్ కేటాయింపు 5 సంవత్సరాల కాలంగా నిలిచిపోయింది. వారందరికి సంబంధించి కూడా ఎవరెవరైతే భూములు ఇచ్చారో వారికి ఎక్కడెక్కడైతే ప్లాట్లు కేటాయిస్తూ గతంలో అంటే గత 5 సంవత్సరాల క్రితం టీడీపీ ప్రభుత్వంలో జీవో విడుదలైందో దాన్ని తిరిగి కొనసాగిస్తూ వారందరికీ కూడా తిరిగి ప్లాట్లు కేటాయించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్ శివ, థ్యాంక్ యూ.